సునంద వచ్చి కొడుకు కోడలి గది తలుపులు తడుతూ ఉంటుంది. రాధ లేవండమ్మా, చాలా టైం అయిపోయింది ఇప్పటికే అని అంటూ ఉంటుంది. సునంద మాటలు విన్న విక్రమ్ కృష్ణ ఇంకా రాధలు లేస్తారు. రాధ తలుపు తీయడానికి బయటికి వెళ్తూ ఉండగా విక్రమ్ కృష్ణ, ఆగు రాధ, ఒక్కసారి చిన్న టచ్అప్ ఇస్తాను అని రాధ తల్లో ఉన్న పువ్వులని నలిపి తన బొట్టును చెరిపేస్తాడు. ఇలా అయితేనే మన మధ్య ఏదో జరిగిందని మా అమ్మ నమ్ముతుంది, లేకపోతే మన బండారం మొత్తం బయటపడిపోతుంది అని అంటాడు రాధతో విక్రమ్ కృష్ణ. అప్పుడు విక్రమ్ కృష్ణ చేసే పనులకి రాధ చిరాకు పడుతూ ఉంటుంది. ఏంటి నువ్వు అని విసుక్కుంటూ ఉంటుంది. సరే అయితే ఇప్పుడు వెళ్ళి తలుపు తీయి, ఇంకొక విషయం మర్చిపోకు, మా అమ్మ ఎదురుగా బాగా సిగ్గుపడు అని చెప్తాడు విక్రమ్ కృష్ణ రాధతో. రాధ బయటికి వెళ్ళి తలుపు తీసేసరికి సునంద కోడలిని చూసి ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది. సంబరంతో కోడల్ని తన గుండెలకు హత్తుకుంటుంది. ఇంతలో విక్రమ్ కృష్ణ పక్క నుండి వచ్చి, ఏంటమ్మా పొద్దున్నే లేపేస్తున్నావు, నీకు పనేమీ లేదా అని విసుక్కున్నట్టుగా అంటాడు. అప్పుడు సునంద, లేదు నాన్న, తొందరగా లేవాలి కదా, మళ్ళీ టైం అయిపోయింది, చూడు మీరిద్దరూ ఫ్రెష్ అయ్యి భోజనం చేదురుగాని వచ్చేయండి అని పిలుస్తుంది సునంద. దానికి విక్రమ్ కృష్ణ, సరే అమ్మా మేము వస్తాంలే, నువ్వు వెళ్ళు అని అంటాడు. రాధ మాత్రం సిగ్గు నటిస్తూ ఉంటుంది. అప్పుడు రాధ సునంద వెళ్ళిపోయిన తర్వాత చాలా బాధపడుతుంది. ఎన్నాళ్ళు ఆడాలి ఈ నాటకం అని విక్రమ్ కృష్ణని అడుగుతుంది. మనం అనుకున్నది జరిగే వరకు అని విక్రమ్ కృష్ణ సమాధానం చెప్తాడు. తరువాత సీన్లో హాల్లో అందరూ కూర్చుని ఉంటారు. ఇంతలో అక్కడికి పంతులు గారు వస్తారు. దమయంతి పంతులు గారిని, ఏంటి పంతులు గారు మళ్ళీ వచ్చారు అని అడుగుతారు. అప్పుడు సునంద గారు పిలిచారమ్మా అని చెప్తారు పంతులు గారు. దానికి సునంద వచ్చి, నేనే పిలిచాను, రండి పంతులు గారు, పూజకు ఏర్పాటు చేయండి అని చెప్తుంది. దమయంతి ఇంకా ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యంగా, ఇంకా పూజలు ఏం మిగిలాయని ఇంకా పూజలు చేయించడానికి అని అంటారు. దానికి సునంద, అదేంటి వదిన అలా అంటున్నావు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇంట్లో ఉన్నారు కదా, వాళ్ళకి 16 రోజుల పండుగ జరిపించాలి కదా అని అంటుంది. ఇక్కడే ఇంట్లో వాళ్ళందరూ చాలా షాక్ అవుతారు. ఏంటి చేసినవి సరిపోలేదా, ఇంకా 16 రోజుల పండుగ కూడా మిగిలిపోందా అని అంటారు ఇంట్లో వాళ్ళందరూ. దానికి సునంద, మీకు పెళ్ళైతే నచ్చకపోయి ఉండొచ్చు, కానీ ఇంట్లో జరగవలసిన శుభకార్యాలు నేను మాత్రం జరిపించడం మానను. నా కొడుకు ఇంకా కోడలికి ఖచ్చితంగా నేను 16 రోజుల పండుగ జరిపిస్తాను. పంతులు గారు మీరు ఆ ఏర్పాట్లు చూడండి అని అంటుంది. ఇంతలో అక్కడికి ఒక అజ్ఞాత వ్యక్తి వస్తాడు. ఇదే ఈ సీరియల్ని టర్న్లు ఇంకా ట్విస్టులు తిప్పే అతి పెద్ద సీన్ ఇది. ఆ వచ్చిన అజ్ఞాత వ్యక్తిని చూసి రాధ భయపడిపోతూ ఉంటుంది. రాధ ఆ వ్యక్తిని చూసి ఎందుకంత టెన్షన్ పడుతుంది, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. అప్పుడు ఆ అజ్ఞాత వ్యక్తి ఇంట్లోకి వచ్చేస్తాడు. అప్పుడు దమయంతి అతన్ని అడుగుతుంది, ఎవరు నువ్వు, ఇంట్లోకి నేరుగా వచ్చేస్తున్నావేంటి అని అడుగుతుంది. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియో స్టైల్ని మార్చాను కదా, ఈ స్టైల్ మీకు ఎలా అనిపించిందో ఒక కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. తర్వాత సీన్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇప్పుడు ఆ వ్యక్తి, ఆగండి అమ్మా, మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను అని అంటాడు. ఆ వ్యక్తి, నేను ఎవరో అని అడుగుతున్నారా, నేను ఎవరో నేను చెప్పడం కంటే రాధ చెప్తే బాగుంటుందేమోనండి అని అంటాడు. నేను ఇక్కడికి నేరుగా వచ్చేయలేదండి, చాలా తిరిగి గుండెలు పగిలేలా అరిచి రోధిస్తే ఇక్కడికి రాగలిగాను నేను అని సమాధానం చెప్తాడు. అప్పుడు సునంద, ఏం మాట్లాడుతున్నావు, ఎవరు నువ్వు అని అడుగుతుంది. అప్పుడు ఆ వ్యక్తి, నా పేరు దుర్గా, ఇంకా చాలా పెద్ద పేరే ఉంటుంది, కానీ అందరూ సింపుల్గా దుర్గా అని పిలుస్తారు. దానికి దమయంతి, దుర్గో గిర్గో, నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటాడు. ఎందుకు వచ్చానని అడుగుతారేంటండి, చెప్తాను ఆగండి, అస్సలు మీరు కంగారు పడకండి అని అంటాడు. అప్పుడు ఇలా చెప్తాడు, మీ ఇంట్లో ఉంది కదా రాధ కోసం నేను వచ్చాను. రాధ వెన్నెలైతే నేను జాబిల్లిని, రాధ ఆకాశం అయితే నేను చందమామని, రాధ నిప్పు అయితే నేను గాలిని అని తన నోటికి వచ్చిన సామెతలు ఇంకా వాక్యాలు అన్నీ చెబుతూ ఉంటాడు ఈ దుర్గా. ఇంతలో నందగోపాల్కి దుర్గా మాట్లాడిన మాటలకి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి, ఎవర్రా నువ్వు, ఏం మాట్లాడుతున్నావు అని దుర్గా కాలర్ పట్టుకుంటాడు. అప్పుడు దుర్గా, ఆగండి సార్, ఆగండి, ఎందుకు మీరంత కంగారు పడిపోతున్నారు, చెప్తాను కదా, మీరు కొంచెం శాంతంగా ఉండండి అని అంటాడు.
కానీ ఇదంతా జరుగుతూ ఉంటే రాధ మాత్రం ఒక పక్కన చాలా కంగారు పడుతూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. సునంద రాధ కంగారు పడడం చూసి, రాధ ఎందుకమ్మా అంత కంగారు పడుతున్నావు, ఇతను నీకు ఇంతకు ముందే తెలుసా అని అడుగుతుంది. దానికి దుర్గా, తెలుసా అని అడుగుతారేంటమ్మా, పువ్వుకు తుమ్మెద తెలుసా అని అడిగితే ఎంత విచిత్రంగా ఉందో అంత విచిత్రంగా ఉంది మీరు మాట్లాడుతుంటే అని అంటాడు సునందతో దుర్గా. అప్పుడు ఈ దుర్గా రాధతో ఇలా అంటాడు, రాధ వీళ్ళందరికీ మన మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలియాలంట. నీ నోటితో నువ్వే మన మధ్య రిలేషన్ చెప్తావా లేక నన్ను చెప్పమంటావా, చెప్పు రాధా అని అంటాడు. అదండి ఈరోజు స్టోరీ. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.